కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాసినటువంటి మాటలు మనం ఈరోజు ధ్యానం చేశాం. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క చిత్తాన్ని అనేక సార్లు భక్తుల ద్వారా మనతో మాట్లాడే ప్రయత్నం చేసి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా ఉండే విధంగా ఆయన అనేక సార్లు అనేక మార్లు భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, చక్రవర్తుల ద్వారా, అనేక మంది ద్వారా ప్రజలకు తెలియచేసే ప్రయత్నం ఆయన చేశారు. అంటే దేవుడు తన యొక్క మనసులో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అనేక లేఖనాలు మనకు దాగి ఉన్నాయి. ఆ లేఖనాల యొక్క సారాంశము ఏమిటి అంటే ఈరోజు మరి ఒకసారి కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ ఈ మాట రాస్తున్నటువంటి మాట, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను నర్మగర్భితంగా మీతో మాట్లాడట్లేదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను. అంటే కొంతమంది దొంగ తిరుగుడు మాటలు మాట్లాడతారు, కొంతమంది ఎలా మాట్లాడతారంటే వాస్తవాన్ని దాచిపెట్టి మాట్లాడతారు కదా. వాస్తవం ఒకటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది మరొకటి ఉంటుంది. అది మనకు అర్థమైంది మాట్లాడటం. పౌలు గారి సంఘంతో మాట్లాడే విధానం ఎలా ఉందంటే తెలుసా, అరమర లేకుండా, ఎలాంటి రహస్యం లేకుండా, ఎలాంటి కరెక్షన్స్ లేకుండా నేను మీతో మాట్లాడుతున్నా. దాని యొక్క భావం ఏంటి అని అంటే దేవుడు మిమ్మల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి, ఎవరితోనంటే అవిశ్వాసులతో, విశ్వాసము లేని వారితో. అసలు బాప్తిసం ఇచ్చేటప్పుడే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? కొరింథీ పత్రిక క్షమించండి అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 40వ వాక్యంలో పేతురు గారు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆ సంఘంలో చేర్చబడే వారికి చెప్తున్న మాటలు ఏంటి? కాదు, చదువు తీసి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వాక్యం చూడండి ఒకసారి. సాక్ష్యమిచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారితో వేరై అనే మాట అండర్లైన్ చేస్తారు. వేరై రక్షణ పొందుతారు. బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. కానీ ఎక్కడి నుంచి బాప్తిసం పొందాలి, ఎలా పొందాలి అంటే దేవునికి నచ్చిన ప్రజలుగా ఉండాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. మూర్ఖులు ఏం చేస్తారు? వాదిస్తారు కదా. మూర్ఖులు వాస్తవాన్ని అంగీకరించరు. మూర్ఖులు తప్పని ఒప్పుకోరు. మూర్ఖులు ఏం చేస్తారంటే ఎంతకైనా వాదిస్తారు తప్ప వాళ్ళని తప్పని వాడిని గ్రహించరు. వాళ్ళని మూర్ఖులు అంటారు. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షించబడాలి. ఒక మనిషి రక్షించబడి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలంటే ఖచ్చితంగా మూర్ఖులతో వేరైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో వేరేవాలి? అవిశ్వాసులతో సాంగత్యం చేయడానికి వీల్లేదు, మూర్ఖులతో కలిసి జీవించడానికి వీల్లేదు. ఇంకేమంటున్నాడు అక్కడ? చదవండి, కంటిన్యూషన్. వేరే రక్షణ పొందండి హెచ్చరించిన కొరింథీ 2వ పత్రిక విశ్వాసులతో జోడిగా ఉండి అవిశ్వాసులతో జోడిగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి ఒత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసుకి పాలెక్కడిది. అంటే కొరింథీ సంఘంలో ఉన్న వీళ్ళు సరిగా విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నారు, సరిగా విశ్వాసంలో నిలబడలేకపోతున్నారు, సరిగా క్రీస్తుకు నచ్చినట్లుగా జీవించలేకపోతున్నారు. అందుకని మూర్ఖులకు తరము వారికి వేరే ఉండాలి, అవిశ్వాసులకు వేరే ఉండాలి. విశ్వాసులు అవిశ్వాసులు కలిసి ఎక్కడ ఉంటారు? సంఘంలోనే ఉంటారు. బయట ఉంటారా? సంఘంలోనే కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు, మరి కొంతమంది అవిశ్వాసం కలిగి ఉంటారు. అవిశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతిదానికి తమ సొంత శక్తి మీద ఆధారపడతారు, సొంత జ్ఞానం మీద ఆధారపడతారు, ఇతరుల మీద ఆధారపడతారు. అవిశ్వాసులు అలా చేస్తారు. విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రతిదానికి కూడా దేవుని మీదే ఆధారపడతారు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతారు. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. విశ్వాసులు ఎప్పుడూ దేవుని మీద ఆధారపడతారు. అది ఎగ్జామ్ ఉండని, అది భారం ఉండని, అది సమస్య ఉండని, అది ఏదైనా ఉండని దేవుని మీద ఆధారపడే స్వభావం విశ్వాసం ఉంటుంది.
ఇద్దరు ఈక్వల్గా ప్రిపేర్ అయ్యారు, ఇద్దరు ఈక్వల్గా ఎగ్జామ్ రాశారు, కానీ ర్యాంక్ సాధించింది మాత్రం ఒక్కరే. ఎవరంటే దేవుని పనిలో భాగస్తులైన వారు. అందుకే దేవుడి పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. ఇది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. చాలాసార్లు నాకే ఎందుకు చెప్తాడు మాస్టర్ గారు ఈ పని, నన్నే ఎందుకు పిలుస్తాడు ఈ పని, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అంటే చాలాసార్లు మనం భ్రమపడతాం. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు ఈ శోధన వచ్చింది. ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నప్పుడు నాకెందుకు ఇలాంటి సమస్య ఎదురైంది, ఈ శోధన ఎందుకు నాకు ఎదురైంది అని అంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థాలు బైబిల్ గ్రంథంలో అనేకలు ఉన్నాయి. ఎందుకు నీకే సమస్య వచ్చింది, ఎందుకు దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే దేవునికి నువ్వు ఇష్టం, దేవుడికి నువ్వు కావాలి. 100 మందిలో నిన్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? చేపలు పట్టేవాడు చాలా మంది ఉన్నారు, కానీ కొంతమందిలో ఎందుకు ఎన్నుకున్నాడు? అరక దున్నేవాడు చాలా మంది ఉన్నారు, ఎలీషానే ఎందుకు ఎన్నుకున్నాడు? జాగ్రత్తగా ఆలోచిస్తాం. దేవుడు నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు, నిన్నే ఎందుకు ప్రత్యేకపరిచాడంటే దేవుడు తన అద్భుతమైన ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చుకోవాలి. ఆ పనికి నువ్వే పనికొస్తావు. అందుకే దేవుడు అంటాడు, మీరు దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఒకటి లోకంతో వేరే అవ్వాలి, రెండవది మూర్ఖులతో వేరైపోవాలి, మూడవది అవిశ్వాసులతో వేరైపోవాలి. హల్లెలూయా. ఎక్కడున్నారు అవిశ్వాసులు? ఎక్కడుంటారు? మన ఇంట్లో ఉండొచ్చు, మన సంఘంలో ఉండొచ్చు, మన స్నేహితుల్లో ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు. అవిశ్వాసుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, విశ్వాసుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అందుకే అవిశ్వాసులతో విశ్వాసుకి కుదరదు పొత్తు, మూర్ఖులతో విశ్వాసులకి పొత్తు కుదరదు. కాబట్టి చాలా జ్ఞానంతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉందండి. పెద్ద కొండ అంటే ఏముంటాయి? రాళ్ళు, చెట్లు, రప్పలు, రకరకాలు ఉంటాయి, చాలా రాళ్ళు ఉంటాయి. పెద్ద కొండ ఉంటే ఆ కొండ దగ్గరికి అనేక మంది వెళ్ళి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు, అనేక మంది మాట్లాడుకుంటున్నారు. కొండలు, గొర్రెలు, మేకలు వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉన్నాయి. రకరకాలుగా కొండ పరిసర ప్రాంతాలంతా కూడా ఈ మేకలు తిరగడం వల్ల అంతా కూడా గలీజ్ అయిపోతుంది. ఈ రాళ్ళు అనుకుంటున్నాయి, మాట్లాడుకుంటున్నాయి. మాట్లాడుకుంటున్నాయి ఈ రాళ్ళు ఏంటి? మనుషులు మన దగ్గర వస్తూ ఉంటుంటారు, ఏవేవో మాట్లాడుతుంటారు. ఈ కొండలు, గొర్రెలు, మేకలన్నీ వచ్చి మన మీదకి ఎక్కి మన మీదనే మలమూత్రాలు విసర్జించి గలీజ్ చేస్తున్నాయి. అసలు ఏంటి ఇదంతా, మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని రాళ్ళు మాట్లాడుకుంటున్నాయంట. రాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటాయి అనుకుంటారు? మన ఊళ్ళో మాట్లాడుకోవడం కానీ యెరూషలేములో రాళ్ళు ఏం చేశాయి? కేకలు వేశాయి. వాళ్ళందరూ యూదులు, ఇశ్రాయేలులు వచ్చి ఆ పిల్లల్ని ఆపే ప్రయత్నం చేస్తారు దేవుని స్తుతించకుండా. అప్పుడు ప్రభువు అన్నాడు, మీరు వాళ్ళని ఆపితే ఈ రాళ్ళు కేకలు వేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ ప్రాంతంలో రాళ్ళు మాట్లాడుకుంటున్నాయి. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు ఆ గుట్ట దగ్గరికి 4 వ్యక్తులు వచ్చారంట. వచ్చి ఆ గుట్ట మీద రాళ్ళన్నింటినీ జాగ్రత్తగా పరిశీలన చేసి వాటి మీద కొన్ని ఫోటోలు తీసి అవన్నీ జేబులో పెట్టుకొని వాటిని కొన్ని కొలతలు చేసుకొని వెళ్ళిపోయారంట. ఈ రాళ్ళకి అర్థం కాలేదు, రొటీన్కి భిన్నంగా జరిగింది. రోజు ఏం జరుగుతుంది? గొర్రెల మేకలు వస్తున్నాయి, ఆటి పనులు చేసుకొని పోతున్నాయి. కొంతమంది మనుషులు వస్తున్నారు, ఏవో మాట్లాడుకున్నారు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే 4 వ్యక్తులు కొండ దగ్గరకు వచ్చి కొన్ని రాళ్ళని కొలతలు తీసుకొని ఆ కొన్ని రాళ్ళని లెక్క పెట్టుకొని ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. వీటికి అర్థం కావట్లేదు, ఏంటి ఈరోజు రొటీన్కి భిన్నంగా జరిగింది, మనల్ని కొలతలు తీశారండి, మనల్ని ఫోటోలు తీశారండి, ఏంటి ఈరోజు విచిత్రంగా జరిగింది అని అనుకుంటుంటే అలా చీకటి పడ్డాయి. ఆ రాళ్ళు మాట్లాడుకున్నాయి, చీకటి పడిపోయి తెల్లారైపోయింది. తెల్లారి మళ్ళీ 4 వచ్చాయంట వేరే వాళ్ళు. వచ్చి కొన్ని పెయింట్ గుర్తులు తీసుకొచ్చి ఆ రాళ్ళకి గుర్తులు వేస్తూ ఉన్నారంట. ఈ రాళ్ళను కూడా ఏంటి విచిత్రంగా ఈరోజు మన మీద గుర్తులు వేస్తున్నారేంటి, మన మీద ఏదో మార్కింగ్ చేస్తున్నారేంటి, ఏదో జరగబోతుంది, ఎప్పుడు జరగని పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి. కొండ మీద మేకలు, గొర్రెలు రాకుండా చుట్టూ ఏం కట్టేశారు? దారం లాంటిది, తాడు లాంటిది కట్టేశారు అనుకున్నాయి. తర్వాత 4వ రోజు కొంతమంది పలుగు, పార, గన్నులు అవన్నీ తీసుకొని వచ్చి ఆ కొండ మీద నుంచి
ఒక 4 రాళ్ళని ప్రత్యేకపరిచి అక్కడి నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారంట. వీటికి చాలా బాధ కలుగుతుంది. కొన్ని ఏండ్లుగా ఈ కొండ మీద మనం అందరూ కలిసి సహవాసం చేశాం. ఈ సహవాసం చేసిన మనందరిలో మన నలుగురిని ప్రత్యేకపరిచారండి. వీళ్ళు సహవాసాన్ని విడదీశారండి, ఫ్రెండ్షిప్ని విడదీశారండి, ఏవో గుర్తులు వేశారండి. మనకి ఏం జరగబోతుంది అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నాయి. మనల్ని ప్రత్యేకపరిచారు, మనకి గుర్తులు వేశారు, మన మీద కొలతలు తీశారు. అవన్నీ బాగానే ఉన్నాయి. ఆ కొండ మీద ఉన్న రాళ్ళన్నా ఏ బాధ లేకుండా, విడదీసిన బాధ లేదు, గుర్తులు వేసిన బాధ లేదు, వేరుపరిచిన బాధ లేదు. అవన్నీ హ్యాపీగా ఉన్నాయి. మనం నలుగురం అయితే ఇలాంటి పరిస్థితి మనకే ఎందుకు వచ్చింది? ఎంత కష్టం అనిపిస్తుంది కదా. అక్కడి నుంచి వేరు చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉన్నాం కదా, ఎన్నో ఏళ్లుగా మనం అంతా కలిసి జీవిస్తున్నాం అని ఆ బాధపడుతూ ఉంటుండగానే ఈ యొక్క జనులు, మలాట్లు, సుత్తులు తీసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడైతే మార్కింగ్ చేశారో మార్కింగ్ చేసిన దగ్గర పాల్పట్టడం ప్రారంభించారు. ఇంకా భయంకరంగా బాధలు అనుభవిస్తున్నాయి. అవి భయంకరంగా దుఃఖపడుతున్నాయి. 4 అవన్నీ బాగా ఉన్నాయి. మనల్ని ఎందుకు కొడుతున్నారు? అసలు మనం ఏ పాపం చేశాం? మనకెందుకు ఈ శ్రమ? మనమే బాగా కొడుతున్నారు కదా అని బాధపడుతుంటే అలా కొట్టి 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 దాదాపు ఒక 4 రోజులు వాళ్ళని కొట్టారు. 4 రోజులు కొట్టిన తర్వాత వదిలేశారు. అమ్మాయ వదిలేశారు, ఈ నొప్పి బాధ కొంచెం తగ్గిపోయింది, ఇకనైనా మనం హ్యాపీగా ఉంటామేమో అనుకునే లోపే మరి కొంతమంది వచ్చారు. దాన్ని నున్నగా గురుపుగా ఆ రాళ్ళని చెక్కడం ప్రారంభించారు. ఆ రాళ్ళని చెక్కుతూ ఉంటే ఇంతకుముందు కొట్టిన దెబ్బల కంటే ఈ దెబ్బలు కొంచెం నొప్పి తక్కువగా ఉన్నాయి అని భరించాయి, బాధను అనుభవించాయి. మౌనంగా వాటి బాధను అనుభవిస్తూ మౌనంగా రోధిస్తూ ఉన్నాయి. నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, అసలు మనం చేసిన పాపం ఏంటి? మనం చేసిన తప్పేంటి? ఎందుకు ఈ కొండలో అనేకమైన రాళ్ళ నుంచి మనల్ని ప్రత్యేకపరిచారు? ఎందుకు వీటన్నిటికీ వేయని గుర్తులు మనకు వేశారు? ఎందుకు వాటన్నిటికీ కొట్టని దెబ్బలు మనకి కొట్టారు అని బాధపడుతూ ఉండగానే మరికొంతమంది వచ్చారు. ఆ కొంతమంది వచ్చి వాటిని పెద్ద పెద్ద క్రేన్ల మీద, లారీల మీద వాటిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా బాధ ఎక్కువైపోయింది. మన పుట్టి పెరిగిన ప్రాంతంలో నుంచి వీళ్ళు మనల్ని ఏర్పరుస్తున్నారు. మనం నివసించిన ప్రాంతం నుంచి వాళ్ళు ఏర్పరుస్తున్నారు. ఏదో కొన్ని గాయాలు తగిలినాయి, ఆ గాయాలు మానుతున్నాయి కదా అనుకునే టైంలోనే ఇక్కడ నుంచి, ఆ ప్రాంతం నుంచి, ఆ కొండ పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళు వేరుపరుస్తున్నారని చెప్పి ఆ 4 బాధపడుతుంటే వీటిని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర నిలబెట్టి కొంతమంది వచ్చి వాటి మీద బంగారపు కోత పూసి దానిపైన కప్పు వేసి యాజకులు వచ్చి అక్కడ ధూపము వేయడం ప్రారంభించారు. వీటికి ఇంకా కొంచెం ఆనందం మొదలైంది. ఇప్పటిదాకా దెబ్బలు కొట్టారు, ఇప్పటిదాకా హింసించారు, గాయపరిచారు, వేరుపరిచారు, ప్రత్యేకపరిచారు. ఇప్పుడైతే కొంచెం ఏదో మంచి సువాసన వెదజల్లుతుంది అని యాజకులు వచ్చి అందరూ కూడా పాటలు పాడుతూ గాన ప్రతిగానంతో దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటుంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు ఆ రాళ్ల మీదకి దిగి రావడం ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు ఈ రాళ్ళు అనుకుంటున్నాయి, అబ్బా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత, ఆ రాళ్లకు దొరికినటువంటి గొప్ప ధన్యత, దేవుణ్ణి అనుభవించేటటువంటిది, దేవుణ్ణి చూసేది, దేవుణ్ణి స్పర్శించేది, దేవుని యొక్క ఆత్మను అనుభవించే ధన్యత మనకు వచ్చింది కదా అని చెప్పి ఈ రాళ్ళు ఎంతో సంతోషించాయి. అప్పుడు అనుకుంటున్నారు, ఒరే మనం అనుకున్నాం కదా ఈ కొండల నుంచి మనం ఎందుకు ప్రత్యేకపరిచారు, ఈ లోకంలో నుంచి దేవుడు నిన్నే ఎందుకు వేరుపరిచారు అని అంటే నీ ద్వారా ఆయన మహిమ పరచబడాలి. హల్లెలూయా. ఎందుకు నిన్నే గాయపరిచాడు అని అంటే నీ ద్వారా నీ విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అవన్నీ అనుకుంటున్నాయి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ ఆ మందిరాన్ని నింపిందో ఆ మందిరంలో సేవ చేస్తున్న యాజకులు కూడా నిలవలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 10వ వాక్యం. యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి.
ఈ 4 రాళ్ళు ఒక దేవుని ఆలయంగా మలచబడితే, దేవుని ఆలయంలోనికి దేవుని యొక్క మహిమ దిగి వస్తే, ఇప్పుడు ఎవరు నిలవలేకపోయారంట? యాజకులు నిలవలేకపోయారు. శోధించబడిన రాళ్ళు నిలిచారు. లోకం నుంచి వేరుపరచబడిన వారు నిలిచారు. గాయపరచబడిన వారు నిలిచారు. శోధన అనుభవించబడిన వారు నిలిచారు. ఈ రాళ్ళు కేవలం రాళ్లే కాదు, ఇది ఒక మన యొక్క ఆత్మీయ స్థితి. ఎందుకు నాకే ఈ సమస్య అంటే, దేవుడు నీకే గుర్తు వేసి నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆయన నిన్ను తన పరిచర్య కొరకు, తన యొక్క సన్నిధిలో నిలబడాలని ఆయన నిన్ను నీ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం రాళ్ళేనా? ఇవి కేవలం రాళ్ళేనంటే ఇవి కేవలం రాళ్ళు కావు. ఇవి రాళ్ళు కావు. ఇవి ఏంటో ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వారి మీద రాసిదను. హల్లెలూయా, హల్లెలూయా. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఏం జయించేవాడిని? లోకాన్ని జయించేవాడు. ఏం జయించేవాడిని? శోధన జయించేవాడిని. ఏం జయించేవాడిని? శ్రమను జయించేవాడిని. ఏం జయించేవాడిని? పాపము నుండి విజయాన్ని సాధించేవాడు. ఏం జయించాలి? క్రైస్తవులుగా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము నిలిచి ఉండేటువంటి ఒక స్తంభముగా నువ్వు నిలబడాలంటే, దేవుడు నిన్ను గుర్తు వేసి పిలిచాడు. లోకముల నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు. లోకముల నుంచి నిన్ను వేరుపరిచాడు. లోకముల నుంచి వేరుపరిచి, లోకముల నుంచి ప్రత్యేకపరిచి నీకు ఒక గుర్తు వేసి, ఏంటి ఆ గుర్తు? క్రైస్తవుడు అనే గుర్తు. ఒక కొత్త పేరు నీకు పెట్టాడు. ఏం పేరు అంటే, నువ్వు క్రైస్తవుడు, ఈ క్రీస్తుని కలిగిన వాడు అనే ఒక కొత్త పేరు నీకు పెట్టి నీ మీద గుర్తు వేసి నేను పిలిస్తే, ఎందుకు పిలిచాడంటే ఆయన సన్నిధిలో నీవు నిత్యము ఉండాలని. ఆయన సన్నిధిలో ఆయన మహిమ ప్రభావం అనుభవిస్తూ నిత్యము నివసించాలని ఆయన నేను లోకం నుంచి వేరుపరిచాడు. కొన్ని సమస్యలు నీకు కలుగు చేశాడు. కొన్ని శోధనలు నీకు కలుగు చేశాడు. ఎందుకు అంటే ఆ సమస్యల్లో విజయాన్ని సాధిస్తే నువ్వు దేవుని మందిరంలో నిలబడతావని. దేవుని యొక్క సేవకై క్రైస్తవులుగా పిలువబడిన మనకి ఎన్నో శ్రమలు రావాలి. ఎన్నో శ్రమలు వస్తేనే, వాటిలో విజయాన్ని పొందితేనే దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబడతాం. కానీ శ్రమలు లేకపోతే, శోధనలు లేకపోతే, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంటే, ఏమాత్రం గోల్ లేకుండా, ఏమాత్రం నిరీక్షణ లేకుండా, ఏమాత్రం ప్రార్థనలో పట్టుదల లేకుండా, నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉంటే దేవుని ఆలయానికి రాలేం, దేవుని ఆలయంలో నిలబడలేం. అందుకే అవిశ్వాసులతో విశ్వాసం ఉండడానికి వీల్లేదు. మూర్ఖులతో సహవాసం చేయడానికి వీల్లేదు. మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖపు లక్షణాలు వస్తాయి. విశ్వాసానికి దూరంగా ఉంటుంది మూర్ఖత్వం. అందుకే పౌలు గారు కొరింథీ సంఘాన్ని బలపరచడానికి ఆ మాటలు చెప్పాడు. కొరింథీ సంఘాన్ని బలపరుస్తున్న పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో మరొకసారి చూద్దాం. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో దాగినటువంటి అమూల్యమైనటువంటి కొన్ని సత్యాలను కింది వచ్చినాడు చూద్దాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అంటలేదు. ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అంటే, లోకంతో కలిసి ఎందుకు ఉండకూడదు అంటే, లోకంలో ఎవరున్నారు? అవిశ్వాసులు ఉన్నారు. లోకంలో ఎవరున్నారు? మూర్ఖులు ఉన్నారు. అవిశ్వాసులతో సాంగత్యం ఉండకూడదు, మూర్ఖులతో సహవాసం చేయకూడదు. అందుకని మిమ్మల్ని అందులో నుంచి వేరుపరిచాడు. నేను వారిలో నివసించి సంచరించాలి. అందుకని మీరు వేరుపరచబడాలి. లోకం నుంచి వేరుపరిచినప్పుడు మనము ఆటోమేటిక్గా పాపముల నుంచి వేరుపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల నుంచి వేరుపరచబడిన మనము ఆటోమేటిక్గా పరిశుద్ధతను సంతరించుకుంటాం. ఇప్పుడు ఒక బిందె మంచి నీళ్ళు పట్టాలంటే ఉన్న నీళ్ళన్నీ పోసేసాం, కింద పోసేసాం,
దాన్ని శుభ్రంగా కడిగారు. కడిగిన తర్వాత తిరిగి మళ్ళీ దాంట్లో శుభ్రతను పంపించాలా? మంచినీళ్ళు పట్టడానికి మళ్ళీ శుభ్రతను పంపించాలా? అవసరం లేదు కదా. ఉన్న నీళ్ళు పడేసి ఆ బిందెను శుభ్రంగా క్లీన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా పరిశుభ్రత వచ్చేసి, ఆటోమేటిక్గా పరిశుభ్రత వచ్చేసి. మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు దాంట్లో ఒక పరిశుభ్రత పంపాల్సిన అవసరం లేదు ఇంకా. అందుకే పాపాన్ని విడిచిపెడితే చాలు, ఆటోమేటిక్గా మనం పరిశుద్ధతను సంపాదించుకుంటాం. పాపాన్ని విడిచిపెట్టాలంటే ఎక్కడి నుంచి వేరుపరచబడాలి? ఎక్కడి నుంచి? లోకం నుంచి వేరుపరచబడి అలా ఉంటే సరిపోదు. అంటే వేరుపరచబడి అలా ఉంటే సరిపోదు. వేరుపరచబడిన మనము శుద్ధి చేయబడాలి. వేరుపరచబడిన మనము అనేక సార్లు శోధించబడాలి. యేసుక్రీస్తు ఏ పాపం చేశాడు? శోధించబడ్డాడు. కానీ ఆయన 40 దినములు శోధించబడ్డాడు. బాప్తిసం పొందిన తర్వాత ఆయన అరణ్యంలోనికి శోధకుని ద్వారా కొనిపోబడ్డాడు. శోధకుని ద్వారా కొనిపోబడి ఆయన కావాలని శోధించబడ్డాడు. దాని అర్థం ఏంటంటే బాప్తిసం పొందిన అందరికీ కూడా శోధనలు సహజమే, సమస్యలు సహజమే, ఇరుకులు ఇబ్బందులు అనేవి సహజమే. ఎవరైతే నీతి కలిగి జీవించడానికి ఇష్టపడతారో వారందరూ శోధనలు గుండా ప్రయాణించాల్సిందే. అది ఏదో రకంగా శోధన రావచ్చు. అది ఒక రకమైనది కాదు. అది ఉద్యోగంలో రావచ్చు, కుటుంబంలో రావచ్చు, వ్యాపారంలో రావచ్చు, ప్రయాణంలో రావచ్చు. ఏ విధంగా శోధన ఎదురైతాయో మనకు తెలియదు. వచ్చిన ప్రతి శోధన ఎదుర్కోవాల్సిందే. ఎందుకయ్యా శోధన ఎదుర్కోవాలంటే నేను మీలో నివసించాలనుకుంటున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఊరికనే వెళ్ళాడా పరలోకం? వెళ్ళడా. ఒట్టిగానే పరలోకం వెళ్ళిపోయాడా? ఏ రీతిగా మరియా గర్భములో నుండి బయటకు వచ్చాడో ఆ రీతిగానే జన్మించి, ఆ రీతిగానే జీవించి, ఆ రీతిగానే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి ఆయన పరలోకం వెళ్ళలేదు. పరలోకం వెళ్ళడానికి ఆయన అనేక రకాల శోధనలు ఎదుర్కొన్నాడు. సుమారుగా 3.5 సంవత్సరాలు కంటిన్యూస్ శోధనలు ఎదుర్కొన్నాడు ఆయన. తన ఇంటిలో యేసేపు గారికి ఆయన సహవాసిగా ఉన్నప్పుడు, సహకారిగా ఉన్నప్పుడు కొంతకాలము అన్నదమ్ములతో శోధనలు ఎదుర్కొన్నాడు. ఇరుగు పొరుగు వారితో శోధనలు ఎదుర్కొన్నాడు. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత, క్షమించాలి 30 సంవత్సరాల తర్వాత దేవుని పరిచర్యకు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అవమానాలే. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా నిందలే, ఎక్కడికి వెళ్ళినా సమస్యలే. ఒక పక్క శాస్త్రులు పరిచయం అటువంటి వారు సమస్యలు, శోధనలు. మరొక పక్క సామాన్య ప్రజానీకం శోధించడం, అవమానించడం, గాయపరచడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుని రాజ్య సువార్త కొరకు ఆయన ఇవన్నీ ఎదుర్కొని ముందుకు సాగుతూ ఉంటే ఒకరోజు ప్రార్థనలు ఉండగా ఆయన్ని రోమా ప్రభుత్వం పట్టుకొని అరెస్ట్ చేసింది. ఆ రోజు శోధనలు అధికమయ్యాయి. శోధనలు తారస్థాయికి వెళ్ళిపోయాయి. అంతకుముందు 3.5 సంవత్సరాలు మానసికమైనటువంటి శోభ అనుభవించాడు. ఇక మీదట ఆయన శరీర సంబంధమైన శోధన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాల్లో శోధన మానసికమైంది. అది కృంగదీసేది, అది హృదయానికి సంబంధించింది, అది గాయపరచబడేది. అది తండ్రి లేకుండా పుట్టాడంట వీడు, రకరకాల మాటలతో శోధించాడు. దయ్యాలు పట్టినలాగా ఎప్పుడు ఒళ్ళమని తిరుగుతాడు. అనేక రకాలతో శోధించారు, మాటలతో శోధించారు 3.5 సంవత్సరాలు. కానీ చివరి ఒక రోజు మాత్రం ఆయన దేహం అంతా ఛిద్రం చేయబడే శోధన ఆయన ఎదుర్కొంది. ఎందుకయ్యా దీనికి కారణం అని అంటే ఆయన దానికి ప్రతిఫలముగా కలగబో బహుమానము కొరకు అవమానము నిర్లక్ష్యం పెట్టి నిందలు అనుభవించి దేవుని కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఆయన శోధన అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు కొరింథీ సంఘంతో పౌలు గారు అంటాడు, అయ్యా నేను మీలో నివసించాలి కాబట్టి, మీరు నా ప్రజలై ఉండాలి కాబట్టి వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీరు మీకు తండ్రివై ఉండును, మీరు నాకు కుమారులై ఉండునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. అలా ఉండాలంటే మీరు లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. లోకంలో నుంచి మిమ్మల్ని వేరు చేయడానికే, లోక ఆశల నుండి మిమ్మల్ని ప్రత్యేకపరచడానికే సంఘంలో రకరకాల కార్యక్రమాలు పెట్టేది. అందుకే మీరు ఎక్కువగా లోకంలో ఉండడానికి వీల్లేదు. బుధవారం కూడికి పెట్టినా,
శుక్రవారం కూడిక పెట్టినా, ఉపవాస ప్రార్థన పెట్టినా, యవనస్తులు కూడిక పెట్టినా, సండే స్కూల్ పరిచయం పెట్టినా, గృహ కూడిక పెట్టినా, ఏ కూడిక పెట్టినా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా లోకానికి ఆకర్షితులు కాకుండా దేవునికి దగ్గర చేయాలనే ఆశ. లోకంలో ఉండే సమయం ఎక్కువ, దేవుని సన్నిధిలో ఉండే సమయం తక్కువ. అందుకని వారంలో ఏదో ఒక రోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి చేస్తాం. మీరు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కొద్దిసేపు మీ ఆత్మను దేవునికి దగ్గరగా చేసుకోవాలి. దానికి అవకాశాలు మందిరం కల్పిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు మీలో నివసించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీలో నివసించి సంచరించాలని, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాలని, దేవుని యొక్క మందిరంలో నిత్యము నిలిచి ఉండేటటువంటి ఒక స్తంభంగా మిమ్మల్ని ఉంచాలని ఆయన అంటున్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షించబడండి. విశ్వాసులతో అవిశ్వాసులకి పాలెక్కడిది. పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తారు. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో లేవియ కాండము 20వ అధ్యాయం, లేవియ కాండం 20వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూద్దాం. లేవియ కాండం 20వ అధ్యాయము 26వ వాక్యం. యెహోవాను నేను మీరు నా వారై ఉండునట్లు అది అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఎందుకు బాప్తిసం పొందాం? బాప్తిసం పొంది మన కుటుంబంలోనే కొంతమందికి బాప్తిసాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కుటుంబంలో నలుగురు ఉంటే జేమ్స్ గారు తెలియగలడు, ఇంట్లో అందరికీ బాప్తిసాలు ఇప్పించారు కదా. దివ్య తీసుకుందా? దివ్య కూడా తీసుకుంది. జేమ్స్ గారి ఫ్యామిలీ మొత్తం రక్షించబడింది. ఆయన చాలా తెలియదు. ఆయన ఉండే స్థానంలో తన యొక్క కుటుంబం కూడా ఉండాలని కదా. లత గారి కుటుంబంలో కూడా అందరూ బాప్తిసం పొందినవారు. ఇంకా మణిగారి కుటుంబంలో కూడా అందరూ బాప్తిసం పొందినవారు. ఇంకా ఎవరి కుటుంబాలలో బాప్తిసాలు పొందినవారు? దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి కాబట్టి నేను మిమ్మల్ని అన్య జనాంగముల నుంచి వేరుపరిచినటువంటి మనము వేరుబాటు జీవితాన్ని కలిగి జీవించాలి. ఎలా ప్రత్యేకించబడ్డామో అలా ప్రత్యేకమైన జీవన శైలి కావాలి. వాళ్ళతో నువ్వు నీతో వాడు సహవాసం చేస్తే ఆ ప్రత్యేకతను సంతరించుకోరు. ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, ప్రత్యేకమైనటువంటి వేషధారణ, ప్రత్యేకమైనటువంటి మాట తీరు, ప్రతి విషయంలో క్రీస్తును కనబరిచే తత్వం, ఇవన్నీ మనం అలవర్చుకుంటేనే మనం క్రైస్తవులు, మనం పరిశుద్ధులు. అక్కడ అనేక మంది జనాంగం ఉన్నారు, అనేక మంది జనాంగముల నుంచి దేవుడు అంటున్నాడు అన్నమాట, మీరు ప్రత్యేకించబడిన వారు. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారికి ఏం దొరుకుతుంది? ప్రత్యేకించబడిన తర్వాత ఏం సంతరించుకుంటాం అంటే చాలా మంది ఆశీర్వాదాలు వస్తాయి చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్పండి. చాలా మంది కోరుకున్నది జరుగుతుంది అని చెప్తారు, కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ చెప్పని దాన్ని మనం ఎలా దాన్ని ఆపాదించుకోవచ్చు? ఆపాదించుకోవచ్చు. బాప్తిసం పొందిన వాడు శ్రమలు పడాల్సిందే. బాప్తిసం పొందావంటే క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డావు. క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డావు అని అంటే క్రీస్తు ఎలా జీవించాడు? హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాడు. పోనీ ఆయన యొక్క శిష్యులు హ్యాపీగా బ్రతికారా? వాళ్ళ జీవితము, వాళ్ళ యొక్క లైఫ్ పూదండ కాదు, అది ముళ్ళ బాటలో కూడా నడిచారు. ఆకలి దప్పులతో అలమటించారు, వస్త్రహీనతతో అలమటించారు, గాయపరచబడ్డారు, నిందించబడ్డారు, కొట్టబడ్డారు, ఏడవబడ్డారు, చివరికి భయంకరంగా చంపబడ్డారు. క్రీస్తు మార్గంలో నడుస్తూ ఎందుకు వాళ్ళు దాన్ని అనుభవించారు అంటే వాళ్ళకి తెలుసు ఈ జీవితము శాశ్వతమైంది కాదు, శాశ్వతమైన మరొక జీవితం ఉంది, అక్కడ సంతోషంగా ఉండాలి అంటే ఇక్కడ ఈ యొక్క టెంపరరీ లైఫ్ని కొంచెం కష్టపెట్టుకోవాల్సిందే. ఇది టెంపరరీ లైఫ్. ఈ టెంపరరీ లైఫ్లో కొంచెం మనం శ్రమను అనుభవిస్తే నిత్యము జీవించే జీవితంలో సంతోషంగా దేవుని దగ్గర ఉండొచ్చు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రభుతో జీవించారు, ప్రభుతో నడిచారు, ప్రభు దగ్గర నేర్చుకున్నారు, కాబట్టి ప్రభు కొరకు వాళ్ళ శరీరాలు ఛిద్రం చేసుకున్నారు. ప్రభు కొరకు పేదరు గారిని సిలువేస్తా అని చెప్పి తీసుకొస్తే అయ్యా సిలువ మరణం పొందడం నేను అర్హుడిని కాను, తల్లకిందులుగా సిలువేసుకొని చనిపోయాడు. అంత గొప్ప త్యాగమూర్తితో నాకు సమానం ఎక్కడది అని తల్లకిందులుగా
చనిపోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు చనిపోవడానికి ఇష్టపడ్డారు, చనిపోవడానికి సమర్పించుకున్నారు. ఎందుకనంటే దానికి ప్రతిఫలం దాగి ఉంది దేవుని యొద్ద. జయించు వారిని పరలోకములో దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడంట. ఎవరిని? జయించు వారిని. చెప్పండి, ఎవరిని? జయించు వారిని. జయించాలి, శ్రమలను జయించాలి, శోధనలు జయించాలి. శోధన జయించాలా, శ్రమలు జయించాలా, అవమానములు జయించాలా, నిందలు జయించాలా? ఇవన్నీ రాకుండా నేను కూడా క్రైస్తవుడిని అంటే అది మన పొరపాటే. పరిశుద్ధ లేఖనాలలో ఒక మాటను జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వాక్యాన్ని చూద్దాం. 13వ అధ్యాయము 49వ ఈ మాటలు పరలోకము గురించి, పరలోక రాజ్యము గురించి అని చెప్తున్న మాటలు ఏంటంటే, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధులైన చేపలను పడిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని గరిగిలాగి కూర్చుండి మంచి వాటిని గప్పలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయరు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయురు. అక్కడ ఏడ్పును బండ్లు కొరుకుటియు ఉండను. వేరుపరుస్తారు అక్కడ కూడా. ఇక్కడ మనం కూడా భక్తి పరులమే అనుకుంటే, ఇక్కడ మనం కూడా నీతిమంతులమే అనుకుంటే, నీతిమంతులతో కలిసి నీతిమంతులుగా నటిస్తే, భక్తిపరులతో కలిసి భక్తిపరులుగా నటిస్తే, పరిశుద్ధులుగా కలిసి పరిశుద్ధులుగా నటిస్తే, ఇక్కడ అందరం పరిశుద్ధులమే, ఇక్కడ అందరం నీతిమంతులమే. కానీ గొల్లవాడు గొర్రెల నుంచి మేకలను వేరుపరిచినట్టుగా దేవుని దూత దిగి వస్తుందంట. దేవుని యొక్క దూత దగ్గర మనం కూడా పరిశుద్ధులతో కలిసి ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవుని దూత ఏం చేస్తుంది? ఇట్లా ఇట్లా చుట్టుపట్టుకొని పైకి లేపి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇగో ఇక్కడ. ఎక్కడ మేకల్లో ఉండాలా? నువ్వేంటి గొర్రెల్లో ఉన్నావు? నువ్వు స్థానం ఇక్కడ కాదు, లేదు ఇక్కడ పెట్టు. ఒకవేళ ఈడుకు తెలియకుండా ఇక్కడ నీతిమంతులు ఒకవేళ మేకల్లో కలిసిపోయి ఉన్నాడు అనుకోండి, దేవదూతకు వచ్చి ఎవరు చెప్పక్కర్లా, దేవదూత వచ్చి ఆయన్ని పట్టుకొని రెక్క పట్టుకొని పైకి లేపి పరిశుద్ధులు నిలబడి. ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లుగా ఒకవేళ మన సంఘంలో కలిసిపోయి పాటలు పాడినంత మాత్రంలో నేను కూడా నీతిమంతుడిని, వాడు ప్రార్థన చేసినంత నేను పరిశుద్ధుడినే, వాక్యం చెప్పినంత మాత్రాన నేను పరిశుద్ధుడినే, కానుకలు ఇచ్చినంత మాత్రాన, దశభాగం ఇచ్చినంత మాత్రాన నేను కూడా పరిశుద్ధుడినే అని ఒకవేళ మనం ఇక్కడ మనం మభ్య పెట్టుకుంటే, మనము ఒకవేళ ఇక్కడ నీతిమంతులమని హెచ్చించుకుంటే, కానీ ఒకరోజు తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు మనుషులు తీర్చే తీర్పు కాదు. మనుషులకి ఏం కావాలి? ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి కదా. ఈ మధ్యనే ఏమైంది? సుప్రీంకోర్టులో న్యాయదేవతకి కళ్ళగంతలు ఇప్పేశారు. చూసారా మీరు? ఎందుకు చూస్తున్నారా? సీరియల్లో ఏదైనా కొత్త ట్విస్ట్ చూస్తుంది కానీ చీఫ్ జస్టిస్ ఆయన న్యాయదేవతకి ఎంతకుముందు నల్లగొండ కళ్ళగంతలు పెడుతుండేది. చూసారా? సినిమాలో చూస్తారు, ఎక్కడెక్కడ చూసారు కదా. మనం ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు. కానీ ఈ మధ్యనే అది ఇప్పేశారు. ఎందుకు ఇప్పేశారు అని అంటే, న్యాయదేవతకు చెవులు మాత్రమే కాదు, కళ్ళు కూడా ఉంటాయి. కళ్ళతో కూడా న్యాయదేవత చూస్తుంది. కళ్ళతో చూసిన దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని వాళ్ళు ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ ఈ లోకంలో ఒక తీర్పు తీర్చాలంటే, ఒక శిక్ష విధించాలంటే ఎన్నో రకాల వాదోపవాదములు జరగాలి, ఎన్నో రకాల సాక్ష్యాధారాలని క్రియేట్ చేయాలి. కానీ దేవుని యొక్క న్యాయమైన తీర్పుకి ఇవన్నీ అవసరం లేదు. నువ్వు బాప్తిజం పొందిన కాడ నుంచి నీ లైఫ్ హిస్టరీ ఏంటో మొత్తం కూడా అక్కడ క్లిస్టర్ క్లియర్గా కనబడుతుంది. అప్పుడు ఒక రికమెండేషన్ పనికిరాదు. అప్పుడు నువ్వు ఏమైనా చెప్పుకునేది ఉందా? ఏమి లేదు. నువ్వు పోయి నిలబడితే చాలు, నువ్వు పరిశుద్ధుడు కాదా అనేది క్లియర్గా దేవతకు తెలుసుకోవాలి. ఇంకా మనం చెప్పేదేం లేదు. మన పక్షంగా పాస్టర్ గారు మీరేనా చెప్పండి నా గురించి అంటానికి లేదు. అప్పుడు ఆ దేవత దగ్గర ఒకే ఒకటి ఉంటుంది, ఏంటంటే వాక్యం అనేది మాత్రమే ఉంటుంది.
ఇందులో మనుషులకి తావులేదు, ఇందులో అబద్ధాలకు తావులేదు, ఇందులో మభ్య పెట్టడానికి అవకాశం లేదు, నమ్మించే ప్రయత్నం చేసే అవకాశం లేదు. లేఖనం ఏమి చెప్పుచున్నది, నువ్వేమి చేసావు అంటాడు కదా. లేఖనం ఏం చెప్తుంది? నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించును. ఉందా లేఖనం? ఉందయ్యా, చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి బట్టా నేను. సరే, మంచిది, బాగా తెలుసు. అయితే మన క్రిస్టమస్కి ఎన్ని జతలు బట్టలు కొన్నావు? 2 జతలు. ఎందుకు? ఒకటి క్రిస్టమస్, ఒకటి న్యూ ఇయర్కి. మరి పొరుగు వారికి ఏది? పొరుగు వారికి ఏది? వాక్యం తెలుసా? తెలుసు. మరి ఏది పొరుగు వారి డ్రెస్ ఏది? లేదు ప్రభు, వెళ్ళు మేకల్లోకి వెళ్ళు, మేకల్లోకి వెళ్ళి. ఇక్కడేం పని నీకు? వాక్యం తెలిసి చేయలేదు, మూర్ఖులతో సహవాసం చేయొద్దంటే చేశావు, అవిశ్వాసులతో ఉండొద్దంటే ఉన్నావు. కాబట్టి వాక్యం నువ్వు తెలిసి కూడా దాన్ని గైకొనలేదు, వాక్యం తెలిసి కూడా గైకొనలేదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడైనట్లు అవునట్లు నీ తండ్రిని సన్మానించావా? తండ్రిని సన్మానించడం అంటే ఏంటో చాలా మంది తెలియదు. వాళ్ళు అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత మంచి సమాధి కట్టడం అనుకుంటారు, చనిపోయిన తర్వాత ఒక 1000 మంది భోజనం పెట్టడం అనుకుంటారు, లేదంటే చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనుకుంటారు. ఇది సన్మానించడం అనుకుంటారు కదా. చాలా మంది అలా అనుకుంటారు. అది కాదు సన్మానించడం. నీ పిల్లలతో పాటు వాళ్ళని చూసుకుంటే అది సన్మానించడం. నీ కడుపును పుట్టిన పిల్లలు నీకు ఎంత ఇష్టమో అంతగా నువ్వు నీ తల్లిదండ్రులు చూసుకోవాలి, నీ అత్తమామను చూసుకోవాలి. అది సన్మానించడం. అంతేగాని శాల్వా తీసుకొచ్చి కప్పితే సన్మానించినట్టు కాదు కదా. నిన్న ఒక ఆయన పాపం పెద్ద ఆయన చెప్తుండు, 2 కొడుకులకి 7 ఎకరాలు రాసిచ్చిందంట. చూసారా పేపర్లు వచ్చింది? 2 కొడుకులకి, ఒక చిన్న కొడుకు 7 ఎకరాలు, పెద్ద కొడుకు 7 ఎకరాలు రాసిచ్చారంటారు మామిడి తోట. ఒకరోజు మామిడి చెట్టుకి మామిడికాయ కోసినందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేశారు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ అంటే చదివితే చాలా బాధ అనిపించింది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి ముందు ఆస్తులు ఇవ్వకూడదు, ఇస్తే ఇదే పరిస్థితి. వీళ్ళమ్మ రాయాలి, బిల్డింగ్ రాయాలి. ఏంటంటే నేను చనిపోయిన తర్వాత అట్లా రాస్తే నేను ముందే పంపిస్తాను. జేమ్స్ గారు ఏ రకంగా చేసినా ఇబ్బంది అవుతుంది కదా. మా ముసలాయన పెద్ద ఆయన బాగా వర్ణనాతీతం. 7 ఎకరాలు ఇస్తే ఒక మామిడి పండు కోసినందుకు ఇంట్లో నుంచి గెట్టేశారంట. ఆయన అనాథాశ్రమంలో పాపం బాధపడుతూ బతుకుతున్నాడు. కాబట్టి మనం లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం కాబట్టి లోకానికి మనకి వ్యత్యాసం ఉండాలి. లోకంతో మనం ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును సొంతం. చాలు, ఇక్కడ రాయబడిన మాట, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నా తండ్రి ద్వారా సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరి గురించి ఈ మాట చెప్తున్నాడంటే కుడి పక్కన ఉన్నటువంటి గొర్రెలతో మాట్లాడుతున్నాడు. కుడి పక్కన గొర్రెలు ఉన్నాయి, ఎడమ పక్కన మేకలు ఉన్నాయి. వీటిలో నుంచి వేరుపరిచిన తర్వాత ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టిను. ఈ మాట చాలా ఆత్మీయార్థం ఉంది. గొర్రె దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం. మేక నల్లగా ఉంటుంది కాబట్టి అది సాతాను యొక్క సంబంధులకి సాదృశ్యంగా ఉంది. చీకటి, వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. చీకటి సంబంధులు అంటే ఎవరు? పాపం చేసేవారు. పాపం చేసేవారు దేన్ని కోరుకుంటారు? ఎక్కువగా చీకటినే కోరుకుంటారు. వెలుగు సంబంధులు పరిశుద్ధులు, వెలుగులో జీవించేటటువంటి వాడు పరిశుద్ధులు. అందుకే చీకటి వెలుగు, మేకలు గొర్రెలు, అవిశ్వాసులు విశ్వాసులు. ఈ వ్యత్యాసాలు దేవుడు మనకు క్లియర్గా చూపెట్టాడు. ఈ వ్యత్యాసాలను బట్టి మనం మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. విశ్వాస జీవితంలో శ్రమలు లేకపోతే, శోధన లేకపోతే, మనము వజ్రాన్ని చూస్తాం కదా. మనం ఏదన్నా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వజ్రాన్ని చూస్తాం.
వజ్రము ముందు ఎలా ఉంటుంది, డైమండ్ ముందు ఎలా ఉంటుంది, ఒక రాయిలాగా ఉంటుంది. దాన్ని గుర్తించిన తర్వాత ఆ డైమండ్ తీసుకొని వెళ్ళి పదును పెడతారు, దాన్ని సారపడతారు, దాన్ని అరగదీస్తారు. ఎంత అరగదీస్తే అంత షైనింగ్ వస్తుంది. అప్పుడు దానికి విలువ. అది సుత్తితో కొట్టబడకుండా, అది సానబెట్టకుండా, అది పదును పెట్టకుండా ఉంటే అది రాయితో సమానంగా అలాగనే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే షైన్ చేయడం మొదలు పెడతారో అప్పుడే దాంట్లో ఉన్నటువంటి విలువైన లక్షణాలు బయటకు వస్తాయి. విలువైన లక్షణాలు బయటకు వస్తాయి. విలువైన లక్షణాలు బయటికి రావాలి అని అంటే ముందుగా అది శోధించబడాలా, కొట్టబడాలా, అరగదీయాలి, దాన్ని షైన్ చేయాలా. అందుకే ఒక విశ్వాసి సాధారణంగా విశ్వాసి అయినంత మాత్రంలో ప్రయోజనం లేదు. ఒక విలువైన ఆత్మీయుడిగా, ఒక విలువైన విశ్వాసిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ఆయన ఆలయంలో ఒక స్తంభంగా నిలబడాలంటే మాత్రం ఖచ్చితంగా శోధించబడాల్సిందే, ఖచ్చితంగా మొదలు పెట్టబడాల్సిందే. అందుకే పేతురు పత్రికలో ఒక మాట అంటాడు. రండి, పేతురు పత్రికలోనే అపొస్తలుడైనటువంటి పేతురు గారు, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చూడండి ఒకసారి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. శోధన ఏం చేస్తుందంట? శోధన ఏం చేస్తుందంట చెప్పండి. శోధన ఏం చేస్తుందంట? కాల్చబడే శోధన ఏం చేస్తుంది అండి? గాయపరచబడే శోధన ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగజేస్తుంది శోధన. ఎవరు శ్రమ పడతారో వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఎవరు శోధన గురవుతారో వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ఉంది. బబులోను సామ్రాజ్యంలో బబులోనీయులు ఉన్నారు, తర్వాత ఎవరెవరు ఉన్నారు? ఇశ్రాయేలు ఉన్నారు, యూదా జాతి ప్రజలందరూ కూడా ఉన్నారు. యూదులు అంటే ఎవరు? దేవుని చేత పిలువబడిన వారు, దేవుని జనాంగం, అందరూ కలిసి ఉన్నారు. కానీ అక్కడ ఒక శోధన ఎదురైంది. ఇప్పుడు ఆ శోధనలు నిలబడ్డ వారు ఎవరు? ముగ్గురే కదా. ఎంతమంది ఉన్నారు? సుమారు 30,000 మంది ఉండొచ్చు. కానీ ఆ శోధన ఎదుర్కొని నిలబడ్డది ఎవరు అని అంటే ముగ్గురు. ఈ ముగ్గురు శోధనలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు? షడ్రకు మేషకు అబేద్నెగో ఆరాధించుతున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయనే ఈ దినమున అందరూ పూజించాలి అని ప్రకటించారు. ఇప్పుడు దేవునికి మహిమ ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఎవరైతే దేవుని కొరకు నిలబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు శోధించబడ్డారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరచడానికి వాళ్ళు తమ్మును తాము అర్పించుకుంటానికి సిద్ధపడ్డారో, అగ్నిగుణంలో కాలిస్తే నేను రక్షిస్తాను అప్పుడు వాళ్ళకి ఎవరైనా చెప్పారా? అగ్నిగుణంలో దూకండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని వాళ్ళకి ఎవరైనా చెప్పారా? చెప్పలే. వాళ్ళందరూ వాళ్ళే దేవుని కొరకు తమ్మును తాము సమర్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమర్పించుకోవడం ద్వారా, త్యాగం చేయడం ద్వారా అక్కడ దేవుని నామం హెచ్చించబడింది, దేవుని నామం ఘనపరచబడింది. దేవుని నామము ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆరాధించడానికి కారణమైంది. ఎవరు అంటే ముగ్గురు వ్యక్తులు. ఇంకా మిగిలిన వాడు ఉన్నారా లేరా? ఉన్నారా? ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు, యూదులు ఉన్నారు, అందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు. బబులోనులో బానిసలుగా ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అందరూ బొమ్మకు మొక్కి బతుకు జీవుడానికి వెళ్ళిపోయారు. కానీ ముగ్గురు ద్వారా. అందుకే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. బంగారం ఏమో అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. మరి మీ విశ్వాసం ఎలా శుద్ధపరచబడాలి? మన విశ్వాసం ఎలా షైన్ అవ్వాలి? మన విశ్వాసము ఎలా దేవునికి మహిమకరంగా మార్చబడాలంటే ఇదిగో శోధనలు ఎదుర్కోవాల్సిందే. చదవండి అదే మాట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. ఏది? ఏ శోధన అయితే నువ్వు జయించావో, ఏ శోధన గుండా ప్రవేశించావో ఆ శోధనే నీకు మెప్పు కలుగు చేస్తుంది. ఆ కొండ మీద రాళ్ళన్నీ ఉన్నాయి, కానీ 4 రాళ్ళు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి, 4 రాళ్ళు మాత్రమే గాయపరచబడ్డాయి, 4 రాళ్ళు మాత్రమే హింసలకు గురయ్యాయి, 4 రాళ్ళు మాత్రమే అనేక రకాల సుత్తి దెబ్బలు అనుభవించాయి. కొండ మీద రాళ్లకి పాత జీవితమే
పాత అనుభవమే ఆ కొండల నుంచి ప్రత్యేకించబడినటువంటి వాళ్ళకి దేవుని యొక్క ప్రసన్నత అనుభవించే గొప్ప స్థితి. హల్లెలూయా. అందుకే దేవుని ఆలయంలో మీరు ఒక స్తంభంగా నిలబడాలంటే ఆ శ్రమల గుండా ప్రయాణించాల్సిందే, శోధనల గుండా నడవాల్సిందే. అందుకే దేవుడు మనల్ని వేరుపరిచాడు. లోకం నుంచి మనం వేరుపరచబడ్డాం, లోకం నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యమా, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. ఎంతమంది పిలువబడ్డారంట? అనేకులు పిలువబడ్డారు. సంఘంలోకి ఎంతమంది పిలువబడ్డారు? అనేకులు పిలువబడ్డారు. ఏర్పరచబడిన వారు, సంఘంలోకి వచ్చిన వాడు అనేక మంది ఉన్నారు. కానీ ఏదన్నా పని చేయాలంటే ప్రత్యేకించబడిన వాడు ఎవరు? ఏదైనా పని చేయాలంటే సమర్పించుకున్న వాడు ఎవరు అని అంటే వాడు కొందరే. కొందరే. ఆ కొందరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కొందరి వల్లే శోధించబడండి, ఆ కొందరి వల్లే శ్రమ పెట్టబడండి, ఆ కొందరి వల్లే దేవుని కొరకు నిలబడండి. ఆ కొందరు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. అందుకే మందిరంలో పరిచర్య చేయమని అనేక మార్లు చెప్పేది. అందుకే అనేక సార్లు మిమ్మల్ని గద్దించేది, అనేక సార్లు మీకు బాధ్యతలు అప్పగించేది దాని కొరకే. పిలువబడ్డారు, చాలా మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారు కదా. ఒక నోటిఫికేషన్ ఇస్తే ఎంతమంది వెళ్తారు ఉద్యోగం? ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, ఒక 10 పోస్టులే ఉన్నాయి, ఎంతమంది వెళ్తారు? లక్షల మంది వెళ్తారు. లక్షల మంది వెళ్తారు. ఆ లక్షల మందిలో ఫిల్టర్ అవుతా ఉంటారు మెల్లిమెల్లి. ఎగ్జామ్స్లో కొంతమంది ఫిల్టర్ కదా, కొంతమంది ఇంటర్వ్యూలో ఫిల్టర్. అన్ని ఫిల్టర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంతమంది ఎన్నుకోవాలి? 10 మందిని ఎన్నుకోవాలి. ఈ 10 మంది ఆ 1,00,000 మందిలో వాడు అన్ని శ్రమలు కూడా దాటుకొని వచ్చిన వాడు ఈ 10 మంది. ఈ 10 మందిని ఎన్నుకున్నారు. ఎన్నుకోవాలంటే ఆ 9,99,990 మందిలో లేనటువంటి క్వాలిటీస్ ఈ 10 మందిలో ఉంది. వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉంది, వాళ్ళకంటే ఎక్కువ సామర్థ్యం ఉంది, వాళ్ళందరికంటే ప్రత్యేకమైనటువంటి విధానం వీళ్ళ ఉంది. కాబట్టి ఈ 10 మంది సెలెక్ట్ అయ్యారు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, దేవుడు నీకు గుర్తు వేసాడు కదా, దేవుడు నిన్ను ప్రత్యేకించాడు కదా, దేవుడు నిన్ను ప్రత్యేకించాడు కదా, ఆయన మందిరంలో ఉండాలని ఆశించాడు కదా. ఎందుకు మూర్ఖులతో సహవాసం చేస్తున్నావు? ఎందుకు అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నావు? అవిశ్వాసికి విశ్వాసతో ఎక్కడండి, పాలెక్కడ? ఎందుకు మీరు అవిశ్వాసులతో ఉన్నారు? ఎందుకు మూర్ఖులతో ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుకుంటుంటే, పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ కొందరిలో మనం ఉన్నామా లేవా అనేది మనం పరీక్షించుకోవాలి. కొందరిలో మనం ఉండాలంటే నామకార్థమైనటువంటి ఈ యొక్క విశ్వాసం సరిపోదు. నామకార్థ జీవితానికి ఈ విశ్వాసం సరిపోదు. దీనికంటే ఉన్నతమైన విశ్వాసం కావాలి, దీనికంటే అమూల్యమైన విశ్వాసం కావాలి. అమూల్యమైన విశ్వాసం లేకపోతే మనం ఆ కొందరిలో ఉండడానికి అవకాశమే లేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనల్ని ఎన్నుకునే విధానాన్ని ఒకసారి మనకి కీర్తనకారుడు చూపిస్తున్నాడు. రండి, 41వ కీర్తన. కీర్తనకారుడు దేవుడు మనల్ని ఎన్నుకునే విధానాన్ని అక్కడ తెలియజేశాడు. అక్కడ ఆయన రాసిన మాట ఏంటంటే 41వ కీర్తన 12వ వాక్యం, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థత అనండి ఒకసారి. యథార్థత అంటే ఏ విషయంలో యథార్థత? యథార్థవంతులుగా మనలో ఎంతమంది ఉన్నాం అసలు? యథార్థత అంటే లోపల ఏది ఉందో బయట అదే ఉండాలి. బయటికి నువ్వు ఎలా ఉన్నావో లోపల అదే ఉండాలి. అది యథార్థత. అది కాకుండా లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటే అది యథార్థత కాదు. దేవుడు నిన్ను ఎన్నుకోవాలి అంటే ముందుగా ఆయన చూసేది ఏంటి? యథార్థత. దేవుడు బూజు దేశంలో అనేక మంది ఉన్నారు. దేవుడు యోబులో ఏం చూశాడు? యథార్థత. ఒక దేశం అంతటిలో యథార్థత. ఆ దేశమంతలో ఎన్నో లక్షల మంది ఉన్నారు, కానీ దేవుడు ఒక కుటుంబాన్ని చూశాడు. ఆ కుటుంబమే నోవా కుటుంబము. ఏం చూశాడు నోవాలో? యథార్థత. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా లేడు.
కొంతమంది సహాయం అడిగితే ఇస్తా చేస్తా అంటారు, కరెక్ట్గా టైంకి వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారు. యథార్థత ఉండదు. వీళ్ళేమో వాళ్ళ మీద ఆశ పెట్టుకుని ఉంటారు. కొన్నిసార్లు మొహమాటం అనమాట. నీ మొహమాటం అసలు అది ఏమో కానీ ముందు అవతల వాడికి నష్టం కలుగుతుంది. నువ్వు మొహమాటానికి ఏం చేస్తావు? సరే సిస్టర్ చూద్దామని అంటావు. వాడు ఆశ పెట్టుకుంటాడు. ఆ సమయం వస్తుంది, అవసరం కొరకు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తే చూద్దామని అంటగానే ఇస్తానన్నా లోపల ఒకటి, బయట ఒకటి. యథార్థత లేదు. ఇస్తాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టేది. పదే పదే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఇస్తా అంటే ఇవ్వండి, ఇవ్వను అంటే ఇవ్వను, అంతే. చేస్తా అంటే చేయండి, చేయను అంటే చేయను, అంతే. అంతేగాని యథార్థత లేని భక్తి జీవితం పనికిరాదు. భక్తి జీవితంలో యథార్థత లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడే అవకాశం ఎక్కడిది? అందుకే దేవుడు నిన్ను ఎన్నుకునే విషయంలో మొదటిగా నీలో చూసేది ఏంటంటే నీలో యథార్థత ఉందా లేదా? లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నావా? లోపలేమో ప్రైజ్ గాడ్ సిస్టర్ అంటావు, ప్రైజ్ గాడ్ బ్రదర్ అంటావు, బయట లోపలేమో అవసరం ఎదురుపడ్డారు అని అనుకుంటారు. యథార్థత లేదు. ఈ భక్తి అది నీకు మనుషుల మధ్య మెప్పు పొందడానికి పనికి వస్తుంది, మనుషులను సంతోష పెట్టడానికి పనికి వస్తుంది, మనుషుల దగ్గర నువ్వు మంచివాడు అనిపించుకోవడం పనికి వస్తుంది, కానీ దేవుని దగ్గర మాత్రం పనికిరాదు. అందుకే పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోష పెట్టుబడినైతే క్రీస్తు దాసుడను కాకపోదును అంటాడు. మనుషులను సంతోష పెట్టడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేని కొరకు? అది ఈ లోక సంబంధంగా కొంత హ్యాపీగా జీవించడానికి తప్ప మరొకటి కాదు. అందుకే దేవుడు నీ విషయంలో చూసేది ఏంటి అని అంటే ముందుగా యథార్థత. మన యథార్థమైన జీవితాన్ని బట్టి దేవుడు మన విషయంలో చూస్తాడు. ఒకటి, యథార్థతను దేవుడు చూస్తాడు. యథార్థంగా నువ్వు ప్రవర్తన ఉందా లేదా? మన యొక్క పిలుపు ఒకలాగా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన మరొకలాగా ఉంటుంది. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ అక్కడ అంటాడు, 4వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు, సమాధానములో బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యము కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎఫెసీ సంఘాన్ని పౌలు గారు బతిమాలుకుంటున్నాడు. ఏమని బతిమాలుకుంటున్నాడు? ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకోవాలి. వినయం కావాలంట, సాత్వికం కావాలంట. ఎందుకంటే నువ్వు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. పిలుపు ఏంటి? క్రైస్తవుడు. జీవన విధానం ఏంటి? అబద్ధికులు. పిలుపు ఏంటి? క్రైస్తవులు. జీవన విధానం ఏంటి? మోసగాళ్ళు. పిలుపు ఏంటి? క్రైస్తవులు. జీవన విధానం ఏంటి? చెప్పండి. తిట్టుపోతూ, వదలబోతూ, త్రాగుపోతూ, తిరుగుపోతూ. పిలుపు ఏంటి? పిలుపు క్రైస్తవుడు. జీవన విధానం ఎలా ఉంటుంది? తాగుబోతుగా ఉండవచ్చు. అందుకే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఉండాలి, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఎందుకనంటే మనం లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం, లోకముల నుంచి వేరుపరచబడ్డాం, లోకముల నుంచి ప్రత్యేకించబడి వేరుపరచబడ్డాం. కాబట్టి పిలుపులకు తగినట్లుగా ప్రవర్తించాలంటే ఏం చేయాలి? ఏమండి? పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ప్రవర్తించాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మూలవాక్యంలోకి వెళ్ళాలి. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక మూలవాక్యం 6వ అధ్యాయం 18వ వాక్యం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అప్పుడు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తిస్తారు. ప్రత్యేకించబడినటువంటి జీవన విధానం లేకపోతే, ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవాలు లేకపోతే పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించలేము.
కాబట్టి మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రతిరోజు పరీక్షించుకుంటే ఆ పరీక్షించుకునే దాంట్లో మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఉన్నామా లేదా, క్రైస్తవ జీవితానికి అనుకూలంగా ఉన్నామా లేదంటే ప్రతికూలంగా ఉన్నామా అనేది మనమే ఆలోచించుకోవాలి. కొరింథీ సంఘం అంటాడు, అందుకే నేను వారిలో జీవించాలనుకుంటున్నా, నివసించాలనుకుంటున్నా, అందుకే అపవిత్రమైన దాన్ని ముట్టకండి. ప్రభు చెబుతున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారుడును కుమార్తెనై ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. తండ్రే మీకు దేవుడే మీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. ఆ దేవునికే మీరు ప్రియ కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అనుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. ప్రత్యేకించబడిన తర్వాత కొన్ని బాధలు ఉంటాయి, కొంత వేదన ఉంటుంది, కానీ ప్రభు కొరకు భరించాలి. ఒంటరి అయిపోయిన తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి, ప్రభు కొరకు వాటిని భరించాలి. ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ఎన్నో శోధనలు ఎదురవుతాయి, ప్రభు కొరకు వాటిని పంచుమీలు కూడా అనుభవించాలి. ఎందుకంటే ఆ ప్రభువే మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రభువే మనల్ని ప్రియ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇష్టం కొరకు మన ఇష్టాన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు ప్రత్యేకమైనటువంటి అనుభవాలు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా దేవుడు మనకు దయచేయగలరా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం కొరకు ఆశ్చర్యంగా ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కించారు.